కోట్లు నష్టం వచ్చింది చూపించి 3 ఏళ్లలో దీన్ని అవగొట్టేసి ఏం చేయం? 10,000 కోట్లు ఇచ్చాం, గాయం అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి? ఇది మన చేత అనిపిస్తానికి ప్రయత్నం. ఇది నిజాయితీ ఉండే చేయాలి. ఆఖరి సెయిల్లో, ఇంతకుముందు సెయిల్లో విలీనం వద్దనుకుని ఆంధ్రప్రదేశ్ చాలా మంది అనుకున్నారు, మన ప్రత్యేక ఐడెంటిటీ ఉండాలి, ఒకప్పుడు వద్దనుకున్నారు. కానీ కలపండి అన్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి మైన్స్ ఉన్నాయి కదా. సెయిల్లో విలీనం అనేది ప్రక్రియ అయితే జరిగిందా అసలు? 1972 నుంచి 1982 వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో భాగంగా ఉండేది. బిఫోర్ అందులో ఒక విభాగంగా ఉండేది. ఓకే. దాని తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ నోరు తిరిగిన హిందీ పేరు ఒకటి పెట్టి వచ్చారు. అదే తమిళనాడులో పెడితే నైవేడ్ దగ్గర నుండి ఊరుకోరండి. ఇదే నైవేడ్ గ్రేట్ ఇంకో కంపెనీని ప్రైవేట్ పరం చేసేస్తాం కానీ తాట తీసేస్తా ఉన్నారు. అది కరెక్ట్ లైన్లోకి వచ్చేసింది కేంద్రం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళని ఏదో ఆ మాట అనగానే మొత్తం అంతా తమిళనాడు ఏకమైపోయింది. ఏంది అని ఇవాళ దమ్మున్నాడు కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఇంక్లూడింగ్ బీజేపీ అన్నామలై వాడు శాల్యూట్ చేస్తున్నా. అన్నామలై కానీ నా మురుగన్ గారు బీజేపీలో కేంద్ర మంత్రులు ఏమైంది? అక్కడ భాష కోసం అన్యాయం చేస్తున్నప్పుడు నువ్వు కావాలంటే నీ దిక్కుమాల హిందీని నా మీద రుద్దొద్దు, నా తమిళాన్ని అనుసంధాన భాషగా పెట్టుకున్నాడు అన్నామలై గారు. ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసిన 5,000 ఎకరాలు తీసుకెళ్ళి మార్వాడీల కంపెనీకి ఇస్తానికి ఒప్పుకోమేమో ఏంటి అని చెప్తే బీజేపీలో ఉన్న సభ్యులు కూడా ఏకగ్రీవాన్ని తీర్మానం చేశారు. అదండి దమ్మంటే. బానిసలాగా బతకడం కాదు. టంగుటూరి ప్రకాశం మంత్రులు గారు బానిసలుగా నిలబడమన్నాడా? అల్లు సీతారామరాజు గారు అలా నేర్పించాడా? కొమరం భీమ్ ఇది చెప్పాడా? ఎన్టీ రామారావు గారు నేర్పిన ఆత్మగౌరవం ఇదేనా? పొద్దున సాయంత్రం భజని 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 ఆదాని గారు అండ్ కంపెనీ భజని వేరే భజని హక్కుల కోసం కాకుండా నమ్మో అంటే నమ్మించి మోసం చేసేవాడు అనుకుంటా ఏదో ఇంకేదో చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు విభజించి పాలిస్తుంది కదా కేంద్రం. ఇప్పుడు ఇక్కడ 2 పార్టీలని కూడా విభజించింది. 2 రాష్ట్రాలను కూడా చెప్తున్నాను. 2 రాష్ట్రాలను కూడా తంపులు పెట్టేసింది, కొత్త జీవో ఇచ్చింది. మిగులు జలాల్లో పంచడం అన్యాయం అయ్యా బాబు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ట్రిబ్యునల్ వేస్తే ఆ మిగులు జలాల్లో తెలంగాణకు ఒక నిజంగా కావాలనుకుంటే తెలంగాణకు 300 టీఎంసీలు, కృష్ణా జిల్లా మిగతా ఏపీకి ఇచ్చి మాట్లాడకుండా ఇవాళ ఈ 2 రాష్ట్రాల మధ్య తన్నుకొని కేంద్ర ప్రభుత్వంలో జీవో ఇచ్చింది. కొట్టుకు చేస్తున్నాం. మీరు కొట్టుకుని నా కాళ్ళ దగ్గర నా తాంబూలు ఇచ్చిందని మా గుజరాతీ మార్వాడి పెద్దలు నేను అన్ను, కానీ అక్కడ ఉన్న పెద్దలు మా కాళ్ళ దగ్గర నీ కాలుముక్త బారిసిందా దొర రా అని చెప్పే సిద్ధాంతమా? సమస్యను పరిష్కరిస్తారా? తంపులు పెట్టి కూర్చుంటారా? 2 రాష్ట్రాల అభివృద్ధులు ఎంతో ముందుకెళ్లాల్సింది సహకరించుకుంటూ ఇవాళ తంపులు పెట్టారు. 2వ తంపులు ఇవాళ ఈ స్టీల్ ప్లాంటు. నేను అడుగుతున్నానండి, ఇది చేయాల్సిన పని చేయకుండా 10,300 కోట్లు ఈక్విటీ ఇన్ఫ్యూషన్, 1,140 కోట్ల రూపాయలు మేము 7% లెక్కేసి ఈక్విటీ క్యాపిటల్ లెక్కేసి ఏదో ఈ విధంగా చేయబోతున్నాం ఈక్విటీ అన్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించినప్పుడు ఇవాళ ప్రాజెక్టు అంటే కేంద్ర మంత్రి గారు మాట్లాడింది. ఓ పక్కన కేంద్ర మంత్రి గారు అంటారు మేము చేసే ఆలోచన అని కుమారస్వామి గారు మాట్లాడతారు, మేము ఆలోచన వెనక్కి వెళ్ళలేదని చెప్పి మళ్ళీ దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడతారు. దయచేసి వినండి, 22,000 ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్ 22,000 ఎకరాల భూమి, దానికి ఉన్న 76 కోట్ల రూపాయల విలువైన కర్మాగారం కానీ మిగతా కానీ ఇవన్నీనంటండి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నెట్వర్త్ అంటే నికర విలువ అంటారు 4,680 కోట్లు, 90 కోట్లు మైనస్ అంట. అంటే ఆ ప్రైవేట్ని ఎవరన్నా ఫారిన్ కంపెనీల లెక్క ప్రకారం వాల్యుయేషన్ చేయిస్తే ఆ కంపెనీ కొనేవాడికి 5,000 కోట్లు మనం ఇవ్వాలి. నేను అర్థం ఉంది, బుర్ర తిరిగిపోతుంది కదా. మీకే అర్థం కాదని సామాన్యులకే ఉంది, నేను చెప్తున్నానండి. ఈ నికర విలువ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నికర విలువ మైనస్ 5,000 కోట్లు దాదాపు ఉందంట. అంటే ఆస్తులు అప్పులు అమ్మేస్తే దాని మీద నికర ఇప్పుడు మనిషికి ఐపీ పెట్టినప్పుడు 1 కోటి రూపాయలు అప్పు అంటారు కదా, అలాగే 5,000 కోట్లు నికర అప్పు ఉందంట. 22,000 ఎకరాలు ఎవరు జాగీరండి? అంటే 1972లో మీరు టేకప్ చేసినప్పుడు 1,00,000 రూపాయలు విలువ వేశారా? లేదు. మరి అంతే కదా. 26,000 కోట్లు నష్టాలంటే 7,000 కోట్లు సెసెట్స్ అంటే మిగతాన్ని లెక్కేసుకుని 4,600 కోట్లు మైనస్ అంట. దీని మీద విలువేస్తే పాపం అదానీ గారు పోస్కో కంపెనీ ద్వారా మళ్ళీ ఎవరికో పాపం దయ తెలిసి గుజరాతీ గారు మార్వాడి గారు వచ్చి దాన్ని టేకప్ చేస్తారా? కడుపు రగులిపోతుందండి. మాట్లాడితే మనుషులు బతకనిచ్చే పరిస్థితి లేదండి. నిజంగా చెప్తున్నానండి. వాళ్ళ మనం ఎంతకాలం ఉంటామని కాదు, కాకుల్లాగా కోయిల్లా బతుకుతాం అనేది కాదు. కనీసం నేను వాజ్పేయి గారిని కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళనే కళ్యాణ్ బాబు గారిని మాట అన్న కదా తప్పుగా. నేను అడుగుతున్న ఏం దౌర్భాగ్యం వచ్చింది మన రాష్ట్రానికి?